రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తీర్థ మహోత్సవం మార్చి 10వ తేదీన జరగబోయే రథ మహోత్సవానికి ఈ రోజు స్వామివారి రథం మరమ్మతుల కోసం రథశాల నుండి ప్రత్యేక పెద్దరాజు గారు మరియు చిన్నరాజు ఆధ్వర్యంలో నిర్వహించే రథశాల నుండి రథాన్ని వడ్డీల సంఘం మరియు గ్రామస్తులు ఎన్డీఏ కూటమి నాయకులు రథాన్ని మరమ్మతుల కోసం బయటికి తీశారు. ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ మార్చి 10వ తేదీన జరగబోయే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథ మహోత్సవానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కమిటీ పెద్దలు వేద పండితులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కరీ లక్ష్మి, సరోజ, వీర గణేష్, బదిరెడ్డి దొర, కటకం చలం, తాటికుండ బుజ్జి, కొచ్చెర్ల బాబీ తదితరులు పాల్గొన్నారు. స్వామివారి లక్ష్మీనరసింహస్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు 9వ తారీఖు ఆదివారం నాడు అంకురార్పణ, 10ని రథోత్సవం, అలాగే శుక్రవారం నాడు స్వామివారికి చక్కెర స్నానం. సుమారు ఈ జరగబోయే కార్యక్రమాలు అంగరంగ వైభవంగా అన్నవరం దేవస్థానం దత్తమైన కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు 9 మొదలవుతున్నాయి. 9వ తారీఖు శనివారం, ఆదివారం నుండి శుక్రవారం చక్కెర స్నానంతో లాస్ట్ అవుతుందండి. అలాగే శనివారం నాడు స్వామివారి యొక్క కార్యక్రమాలు కూడా ఉంటాయి. సుమారు 7 రోజులు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయండి. 7 రోజులు కూడా స్వామివారి కార్యక్రమాలు, కైంకర్యాలు, అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. అందువల్ల భక్తులు ప్రతి ఒక్కరు వచ్చి కార్యక్రమాలు భాగస్వాములై స్వామివారికి దివ్య మాంగళ్య స్వరూపాన్ని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి కృపకు పాత్రలు అవుతారు కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ. వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం వీణనం భద్రం మృత్యుమృత్యు నమామహం. చాలా ప్రసిద్ధి అయిన మన ఊరు మన గుడి అయినటువంటి లక్ష్మీస్వామి ఆలయంలో పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు ప్రారంభించినటువంటి ఈ కళ్యాణ ఉత్సవం విశేషంగా జరుగుతుంది. దానికి పునాదిగా ఇవాళ మనకి రథాన్ని బయటపెట్టడం అన్నవరం దేవస్థానం దగ్గర ఉండి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. దత్తగుడి కాబట్టి ఇది విశేషంగా జరుగుతుంది. మొన్న అధ్యయనోత్సవాలు అంగరంగ వైభవంగా అన్నవరం దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఉన్న దత్త దేవాలయం మా కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారికి మొన్న అధ్యయనోత్సవాలు చాలా చక్కగా చేయించుకున్నారు. రేపు మార్చి 10వ తారీఖుని నుంచి కళ్యాణ మహోత్సవాలు, బ్రహ్మోత్సవాలు జరగటం వల్ల అన్నవరం వాళ్ళు మన గుడికి అప్పుడే ఒక 20 రోజుల నుంచి కూడా స్వామివారికి రంగులు, అలాగే అన్ని కార్యక్రమాల్లో భాగంగా ఈవేళ రథాన్ని కూడా బయటికి తీశారు. దాన్ని పురస్కరించుకుని దానికి ఏమైనా మరమ్మతులు ఉంటే దాన్ని కూడా చేయించి దాన్ని కూడా సరిచేస్తున్నారు. చాలా అంగరంగ వైభవంలో మా కూటమి ఆధ్వర్యంలో, అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో స్వామివారు బాగా చేయించుకోవాలని, భక్తులందరూ వచ్చి తీర్థప్రసాదాలు తీసుకోవాలని, కళ్యాణోత్సవంలో బాగా దర్శనం చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాం. జై నరసింహ.